హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గీతా మందిరం కథనం గురించి తెలుసుకుందాం. ఆఫీస్ నుంచి రాగానే కాపీతో పాటు ఉత్తరం అందించింది శ్రీమతి. కార్డు రేటు 15 పైసలు ఉన్నప్పటి కాలం నాటి ఉత్తరం అది. రమణమ్మ అత్తయ్యేది. ఒకసారి అర్జెంటుగా వచ్చి పొమ్మని ఎవరి చేతో రాయించింది. బేరింగు పడిందని మా ఆవిడ ఏడుపు. వివరంగా ఓ ఇన్లాండ్ ఉత్తరం రాయించుకోవచ్చుగా, పిసినారితనం కాకపోతే. పోయేటప్పుడు అంతా మూట కట్టుకొని పోతుందా అంటూ అక్కసు. ఆ మధ్య తిరుపతి పోతూ, రమణమ్మత్తయ్య ఇక్కడ జరిగింది, వెళ్ళే ముందు నా చేతిలో ఒక డిపాజిట్ రసీదు పెట్టి దాచమంది. 50,000 బాండ్ అది. గడువుకి ఇంకా 3 నెలలుంది. కొడుకుల చేతిలో పెట్టకుండా ఇక్కడెందుకు దాచమందో అర్థం కాలేదు. అడిగితే బాగుండదని ఊరుకున్నా. బ్యాంకులో వడ్డీ మరీ తక్కువగా ఉందిరా అబ్బాయి, ఎక్కువ వడ్డీ వచ్చేదేమైనా ఉంటే చూడు, అక్కడే వేద్దామంది. మా ఆవిడ ఊరుకోకూడదు. ఆ ఎక్కువ వడ్డీ మేమే ఇస్తాం, మాకివ్వండి పిన్ని గారు అనేసింది. అంతే. రమణత్తయ్య కోపం చూడాలింకా. అందరికీ నా డబ్బు మీదే కన్ను, నేనేమన్నా అంత యతిమతం దానిలా కనిపిస్తున్నానా అన్నట్లు మాట్లాడింది. ఆవిడ ధోరణి నాకు తెలుసు కనుక నేనేమీ మాట్లాడలేదు, కానీ మా ఆవిడ మాత్రం చాలా బాధపడింది. అందుకే నేను ఊరికి బయలుదేరేటప్పుడు ముభావంగా ఉంది. అయినా తప్పదు, రమణమ్మత్తయ్యకు నాకు ఉన్న సంబంధం అటువంటిది. రమణమ్మత్తయ్య నాకు సొంత మేనత్త కాదు, మా నాన్న సవతి తల్లి కూతురు. అయినా ఇద్దరు సొంత అన్నా చెల్లెళ్ళ కన్నా అభిమానంగా ఉండేవాళ్ళు. నల్లగా పుట్టిగా గుమ్మటంలాగా ఉంటుంది రమణమ్మత్తయ్య. మొగుడు పుష్కరాలకని పోయి కృష్ణలో కొట్టుకుపోయే నాటికి నట్టింట్లో 4 పసికూనలు. వాళ్ళని ఆవిడ సాకిన తీరు వర్ణనాతీతం. తినటానికి ఉండటానికి కరువు లేదు. తల్లి వైపు నుంచి ఆస్తి వచ్చింది ఆవిడికి. మగదిక్కులేని సంసారం. చేతిలో దమ్మిడి లేకపోతే సంసారం బజార్న పడదా అని ఆడభయం. ఊళ్ళో వాళ్ళకి వడ్డీకి అప్పులిచ్చేది. వసూలు విషయంలో పరమ నిక్కచ్చి రమణమ్మ. అమ్మో, కాబూలీ వాళ్ళ నయం అన్న పేరు తెచ్చుకుంది. ఆమె గయ్యాలితనము, పిసినారతనమే ఒక రకంగా ఆ సంసారాన్ని ఆదుకుంది ఆ రోజుల్లో. ఒంటి మీద ఎప్పుడూ ఒకటే నీరు కావి రంగు చిరుండేది. ఖర్చని తలకు నూనె కూడా సరిగ్గా రాసుకునేది కాదు. 30 ఏళ్లకే 50 ఏళ్ల ముసలమ్మలాగా ఉండేది. పిల్లల్ని మాత్రం పువ్వుల్లాగా తీర్చిదిద్దేది. ఇంటిని అంతే. పిల్లలకు రకరకాల డ్రెస్సులు వేసేది. రంగురంగుల ముగ్గులు ముంగిట్లో తీర్చిదిద్దేది. ఆవిడకొచ్చినన్ని పిండి వంటలు మా అమ్మకు కూడా రావని మా నాన్న చెబుతుండేవాడు. అయితే ఆ చేసినవేవి బయట వాళ్ళకు పెట్టేది కాదు. తన పిల్లలకు జిలేబీ చేతిలో పెట్టి ఎదురుగా ఉన్న మా దొడ్లోని జామకాయలు ముక్కలుగా కోసిపెట్టేది. మాకనేంటిలే, తను తినేది కాదు. జామ చెట్టును ఎక్కడ చూసినా రమణమ్మత్తయ్య గుర్తుకొస్తుంది. అందరిలాగా కోరికలు తీర్చేందుకు పిల్లలకు తండ్రి లేడు కదా. ఇక నా సంగతంటావా, ఈ పిల్లలు సక్రమంగా పెరిగితే నాకదే 1,00,00,000 అంటుండేది. మా నాన్నలాంటి వాళ్ళెవరైనా ఎప్పుడైనా ఆ పిసినారితనానికి మందలించటానికి పూనుకుంటే అన్నట్లు రమణమ్మత్తయ్య కథలు బాగా చెబుతుంది. భానుమతిలాగా కమ్మగా పాడుతుంది. మీ ఇంటి రేడియోలో నుంచి వచ్చే పాటలకు ఆవిడ గొంతు కలిపి పాడుతుంటే వినటానికి చాలా హాయిగా ఉండేది. సంగీతం అన్నా హిందీ అన్నా ప్రాణం. అస్తమానం పిల్లలు హిందీ చదవమని స్థాయించేది. రెండో కూతుర్ని హిందీలో విశారదా దాకా చేయించింది. ఆ అమ్మాయి ఒక హైస్కూల్లో హిందీ టీచర్గా చేరి ఒక క్రిస్టియన్ అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది వేరే కథ. కృష్ణాష్టమికి ఎన్ని రోజులుందండి అని అడుగుతున్నారు బస్సులో ఎవరో. ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. బస్సు ఒంగోలు పొలిమేరలోకి వస్తుంది. కృష్ణాష్టమి పేరు వినగానే మళ్ళీ మా రమణమ్మత్తయ్యే గుర్తుకొచ్చింది. ఆ పండుగ రోజు అత్తయ్య శిబిచక్రవర్తి చెల్లెలు అవతారం ఎత్తేది. కన్నయ్య పుట్టినరోజు సందడంతా అత్తయ్య ఇంట్లోనే. ఇంటి నిండా ముగ్గులు వేసేది. కృష్ణ పాదాలు పూజ గదిలో నుంచి వీధి మెట్ల దాకా గుర్తులు పెట్టేది. చీకటి పడేలోగా చిన్ని కృష్ణయ్య ఆ గుర్తుల మీద తన పాదాలు మోపుతూ ఇంట్లోకొస్తాడని ఆమె నమ్మకం. కృష్ణుడికి ఇష్టమని వెన్నతో చేసిన ఉండలు తయారుగా ఉంచేది. ఆ రోజు ఆవిడ చేసే ప్రసాదం పాయసం, నేతి గారెలు తిని చూడాల్సిందే. రాత్రి పూజ పూర్తయిన తర్వాత అదిగదిగో కృష్ణయ్య వచ్చి వెళ్ళాడు, అడుగుల గుర్తులు కనిపించడం లేదు అని అడిగేది మమ్మల్ని. కనిపించడం లేదన్నాడని ఒకసారి మా సుబ్బరాజుని అప్పటిదాకా తిన్న అప్పచ్చులన్నీ కక్కేదాకా చివాట్లు పెట్టింది. ఆవిడ నోటికి జడిసి అవునవును కృష్ణుడు వచ్చాడు, అదిగో పాదాల గుర్తులు అనేవాళ్ళం మేము. మరి ఆవిడ భక్తి అలాంటిది. పెద్దవాడికి కృష్ణమూర్తి అని, రెండోవాడికి వాసుదేవమూర్తి అని,
ఆడపిల్లలకు శ్యామల, రుక్మిణి అని పేర్లు పెట్టుకుంది. రుక్మిణి ఆ పేరుని సార్థకం చేసుకోవటానికన్నట్లు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకునేటందుకు ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. బస్సు చీరాల చేరేసరికి దాదాపు తెల్లారిపోయింది. ఏదో ఊళ్ళో ఆగి మళ్ళీ బయలుదేరే సమయానికి బస్సు ఎక్కుతూ కనిపించాడు సుబ్బరాజు. అనుకుంటూనే ఉన్నా, నువ్వు ఇవాళో రేపో దిగుతావని అన్నాడు నా వంక అదోలా చూసి నవ్వుతూ. నా పక్క ఖాళీ ఉంటే వచ్చి కూర్చున్నాడు. సుబ్బరాజు నా క్లాస్మేటు. వాళ్ళ ఆయన రమణమ్మత్తయ్య పొలం కౌలుకు చేసేవాడు. ఆ తర్వాత ఊరికి ప్రెసిడెంట్ అయ్యాడు. వీడు వాళ్ళ నాన్న అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. ప్రస్తుతానికి ఊళ్ళో ఓ గీతా మందిరం కట్టించే పనిలో బిజీగా ఉన్నాడట. మీ రమణమ్మత్తయ్యను ఒప్పించి భూరి విరాళం ఇప్పించాలిరా. నీ మాట అంటే ఆవిడకు మంచి గురంటగా. పెద్దావిడ పేరు పలకం మీద చెక్కిద్దాంలే అన్నాడు. నువ్వే అడకపోయావా? కృష్ణుడి పేరు చెబితే ఆవిడ కాదన్నదే అన్నాను నేను. ఆవిడకు అనుమానాలు జాస్తిరా బాబు. అందరూ ఆవిడ ఆస్తిని కాజేయటానికే కూర్చున్నారనుకుంటుంది. అందుకే బాగా అయింది శాస్త్రి అన్నాడు. ఏమైంది నీకు తెలీదా? అందుకే వస్తున్నావు అనుకున్నా. ఇంకా ఆవిడకు క్యాన్సర్ అంటగా. లాంగ్ క్యాన్సర్గా బాగా ముదిరిన తర్వాత బయటపడ్డట్లయింది. పోయే లోపల తన చేత భారీ విరాళం ఇప్పించే పూచి నీదే. రమణమ్మత్తయ్యకు క్యాన్సర్ అని నాకు తెలీదు. మా ఊరు వచ్చినప్పుడు బాగానే ఉందే, మీ ఊరొచ్చిందా అని ఆశ్చర్యపోయాడు సుబ్బరాజు. నా దగ్గర బాండు దాచినట్లు కూడా తెలియదు వీళ్లకు. బహుశా దానికోసమే నాకు కబురు పంపించినట్లుంది. బాండు వెంట తీసుకురావడం మంచిదైంది. క్యాన్సర్ వస్తే పల్లెటూరులో ఏం చేస్తుంది? ట్రీట్మెంట్ తీసుకోదా అని అడిగా. డబ్బు ఖర్చని వద్దందిట. ఊళ్ళో ఆచార్లే ఏదో మందిస్తున్నాడు. పెద్దాడు అలిగి వేరే కాపురం పెట్టాడు. వాసు స్టేట్స్లో ఉంటున్నాడాయా. పెద్దలుడు మంచోడు కాదంటారు. రెండో పిల్లని దగ్గరకు రానివ్వదు అన్నాడు సుబ్బరాజు. పిల్లల్ని పూల చెట్ల మాదిరికి సాకింది. గారాబంతో పెద్దాడు చెడాడు. రెండోవాడు అందకుండా పోయాడు. ఆడపిల్లలు ఎప్పుడూ ఆడపిల్లలేగా. ఇంటికెళ్ళి చూశాక రమణమ్మత్తయ్య పరిస్థితికి జాలేసింది. లంకంత ఇంట్లో పనిపిల్లను పెట్టుకుని ఒంటరిగా నెట్టుకొస్తుంది. క్యాన్సర్ తెచ్చిన మార్పు కనిపిస్తూనే ఉంది. వేదాంతం బాగా వంటబట్టింది. ముందు నుంచి నాకు ఈ పిల్లలు తోడు లేరుగా. నా కన్నయ్యే నా వెంట నుండి నడిపించాడు. ఆ చల్లనయ్య చల్లంగా చూస్తే చాలు అంది మంచంలో నుంచే. అంత పెద్ద సంసారాన్ని అతి పిన్న వయసులోనే సునాయాసంగా ఈదిన అత్తయ్యకు ఇలా చివరి రోజుల్లో అయిన వాళ్ళ అండలేకపోవడం చూసి నాకు చాలా కష్టం వేసింది. మద్రాసు రారాదు, మంచి డాక్టర్కు చూపించుకుందు గాని అన్నాను. నవ్వి ఊరుకుంది. ఫిక్స్డ్ డిపాజిట్ రసీదు బయటికి తీశాను. పడుతూ లేస్తూ వచ్చి బ్యాంకులో బాండ్ మార్చుకుంది. ఇంకా నేను వెళ్తానంటే ఈ ఒక్క రాత్రికి ఉండిపోరా రాముడు అంది. ఆ రాత్రి ఎగశ్వాస దిగశ్వాస ఆచారొచ్చి చూసి రాత్రి గడవడం కష్టమన్నాడు. అందరికీ కబుర్లు వెళ్ళాయి. అమెరికాలో ఉన్న వాసు రావటం లేట్ అవుతుంది. అవసరమైతే అన్నయ్యనే అన్నీ కానిచ్చేయమను బావా అన్నాడు ఫోన్లో. పెద్దాడు వచ్చాడు కానీ కదలకుండా ఒక మూల కూర్చున్నాడు. పలకరించబోతే తల తిప్పేసుకున్నాడు. నేనేదో వాళ్ళ అమ్మని కాకాబట్టి ఆస్తి కొట్టేయాలని వచ్చినట్లు ఒకరిద్దరితో అనటం నా చెవిన పడింది. నేనేం మాట్లాడాలా? ఆ గొడవలకిది సందర్భమా? పెద్ద కూతురు వచ్చి రాగానే ఇంట్లో సామాన్ల గురించి ఆరాలు మొదలుపెట్టింది. రెండో అమ్మాయి కనిపించలేదు. ఆ అమ్మాయిని చేసుకున్న క్రిస్టియన్ కుర్రాడు మాత్రం ఒకసారి వచ్చి వెళ్ళాడు. పనిపిల్లను కుదిర్చింది. అతనేనట. అతనేదో ఎన్జిఓ విద్యాసంస్థలో వార్డెన్గా ఉన్నాడన్నారు. మొత్తానికి రమణమ్మత్తయ్య చివరి శ్వాస తీసుకునే వేళకి వాసు తప్ప అందరూ పక్కనే ఉన్నారు. రెండో కూతురు చివరి చూపుకొచ్చింది. కొంత నయం. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనలే చికాకు పుట్టించేవిగా ఉన్నాయి. అమ్మ నాకొక దమ్మిడి ఇవ్వలేదు. కర్మకాండలు జరిపించటం ఎట్లా అన్నాడు పెద్ద కొడుకు. పెద్ద కొడుకుగా అన్నీ చేయడం నీ ధర్మం అని పెద్ద కూతురు, పెద్దల్లుడు సుబ్బరాజు వచ్చిందాకా చర్చలా సాగుతూనే ఉన్నాయి. బ్యాంకులో నిన్ననే బాండ్ మార్చుకుందిగట్టుగా. మరా డబ్బులేమైనాయి అని వాడి ఆరాటం. ఆఖరికి తను దాచుకున్న సొమ్ముతోనే అత్తయ్యను కాటికి పంపే ఏర్పాట్లు చేయడానికి తీర్మానమైంది. ఆ డబ్బే లేకపోతే రమణమ్మత్తయ్య పని ఏమో ఉండేదో. జీవితాంతం పిసినిగొట్టుగా బతికింది. కాట్లో కట్టెల ఖర్చు కోసమే అన్నట్లయింది ఆమె పరిస్థితి. కర్మకాండలు ముగిసిన వెంటనే నేను బయలుదేరాను. ఇంతకాలం ఉన్నావు, ఇంకొక పూట ఓపిక పట్టు. మీ రమణమ్మత్త ఏదో వీలునామా రాయించిందట, బ్యాంకులో ఉంది, పట్టుకొస్తారు. గీతా మందిరానికే మాత్రం రాసిందో విందువుగాని అన్నాడు సుబ్బరాజు కులాసాగా.
నాకేదో అనుమానం మొదలైంది. రమణమ్మత్తయ్య పటం ముందు కూర్చున్నారు అందరూ. పనిపిల్ల గుప్పెడు అగరబత్తులు తెచ్చి వెలిగించిపోయింది. అగరు ధూపం మెల్లిగా హాలంతా వ్యాపిస్తుంటే అదొక రకమైన అనుభూతి. ఈ ఇంట్లో ప్రశాంతత ఎల్లకాలం ఇలాగే కొనసాగితే బాగున్ను. ఈ ఆస్తి పంపకాల తర్వాతనైనా అత్తయ్య ఆత్మకు శాంతి లభిస్తుందా? మెల్లిగా అక్కడి నుంచి తప్పుకుని దొడ్లో జామ చెట్టు కింద కుర్చీ వేసి కూర్చున్నాను. చెట్టు నిండా చిలక్కొట్టిన పళ్ళు చాలా ఉన్నాయి. వగరు కాయల కోసం పిల్లలు కొట్టుకుంటున్నారు. జామ చెట్టును చూస్తే రమణమ్మత్తయ్యే గుర్తుకొస్తుంది. లోపల నుంచి ఏవో గోలగా మాటలు వినిపిస్తున్నాయి. అమ్మ మీకు ఈ ఉత్తరం ఇయ్యమందయ్యా అంటూ ఒక కవర్ ఇచ్చిపోయింది పనిపిల్ల. కవర్ తెరిచి కాగితం మడతలు విప్పాను. అత్తయ్య ఎవరి చేతనో రాయించిన ఉత్తరం అది. ఇది నా స్వార్జితమైన ఆస్తి. కొంత మా అమ్మ వైపు నుంచి వచ్చినా నా ఇష్టం వచ్చినట్లు పంచుకునే అధికారం ఉందని లాయర్ గారు అన్నారు. నా పిల్లలకు చాలా ప్రేమానురాగాలు పంచి ఇచ్చాను. వడ్డీతో సహా అసలు కూడా వసూలైతే కానీ మళ్ళీ అప్పిచ్చే అలవాటు లేని దాన్ని నేను. నా కన్నవాళ్ళు ఇంకా నా రుణం తీర్చుకోలేదు కనుక మళ్ళీ వాళ్ళకేమీ ఇవ్వలేను. ప్రతి కృష్ణాష్టమి రోజు కన్నయ్య నా కోసం నా ఇంటికి వస్తుంటాడు. ఈసారి వచ్చినప్పుడు నేను లేకపోతే దిగులు పడతాడేమో. అది నేను భరించలేను రాముడు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను రా. ఈసారి కృష్ణాష్టమికి కన్నయ్య నా ఇంటికి వచ్చే వేళకి నట్టింట్లో నేను లేకపోయినా నాలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉండాలి. కన్నబిడ్డల ప్రేమానురాగాలకు దూరమై పరితపించే నాలాంటి తల్లిదండ్రులు దేశంలో కోకొల్లలు. అందులోని కొంతమందికైనా నా ఇల్లు ఆశ్రయమైతే చాలు. నాలాంటి వృద్ధులను సాకాలంటే మాటలా? ఎంతో ఓపిక, సహనం కావాలి, సేవాభావం ఉండాలి. ఈ రెండు నా చిన్నల్లుడి దగ్గర దండిగా ఉన్నాయి. అతన్ని ఒప్పించి ఈ వృద్ధాశ్రమాన్ని నిర్వహించేలా చూసే బాధ్యత నీదేరా రాముడు. ఆశ్రమ నిర్వహణగాను నా దగ్గరున్న ఆస్తి బొటాబొటిగా సరిపోతుంది. సుబ్బరాజు గీతామందిరానికి ఇచ్చేందుకు కూడా ఇంకా ఏమీ మిగల్లేదు. లోపల నుంచి అరుపులు పెద్దవయ్యాయి. సుబ్బరాజు భుజాన కండువా వేసుకుని విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. ఆ వెనకే మిగిలిన వాళ్ళు దుమదుమలాడుతూ గంటలో ఇల్లంతా ఖాళీ అయింది. లోపలికి తొంగి చూస్తే రమణమ్మత్తయ్య ఫోటో ముందున్న అగరొత్తుల ధూపం పరిమళం గదంతా మెల్లగా అల్లుకుంటోంది. అది గది కాదు, ఇప్పుడు వృద్ధాశ్రమం. అదే గీతామందిరం. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.